వెల్కమ్ టు సినీ వరల్డ్ తెలుగు. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ నేమ్ వచ్చేసి రన్. ఇక డైరెక్ట్గా సినిమాలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్లోనే ఒక హాస్పిటల్ చూపిస్తారు. అక్కడ డయాన్ అనే ఒక ఆవిడ ప్రీమెచ్యూర్గా అంటే నెలలు నిండకుండానే ఒక పాపకి జన్మనిస్తుంది. ఆ పాపకి ఆస్తమా, పక్షవాతం, గుండె జబ్బులు ఇలా ఎన్నో రకాల రోగాలుంటాయన్నమాట. ఆ పాప బతకడం చాలా కష్టమని డాక్టర్లు చెప్తారు. కట్ చేస్తే 17 ఏళ్ల తర్వాత కథ స్టార్ట్ అవుతుంది. ఆ పాప పేరు క్లోయి. బేసికల్గా ఆ అమ్మాయికి చిన్నప్పట్నుంచి ఉన్న రోగాల వల్ల కాళ్ళు రెండూ పడిపోతాయి. వీల్చైర్కే పరిమితమవుతుంది. ఇంట్లో నుంచి ఒక్కడుగు కూడా బయటపెట్టదు. వాళ్లమ్మ డయాన్ మాత్రం తన కూతుర్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ ఉంటుంది. రోజూ టైంకి మందులు వేయడం, ఇంట్లోనే చదువు చెప్పించడం, ఫిజియోథెరపీ చేయించడం. అబ్బా, ఇంత మంచి తల్లి ఎవరికైనా ఉంటుందా అని మనకనిపిస్తుంది. క్లోయి వాళ్లమ్మని గుడ్డిగా నమ్ముతుంది. త్వరలో కాలేజ్కి వెళ్లాలని ఆశపడుతూ యూనివర్సిటీ నుంచి వచ్చే అడ్మిషన్ లెటర్ కోసం రోజూ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఒకరోజు వాళ్లమ్మ షాపింగ్ చేసి గ్రాసరీ బ్యాగ్స్ తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంది. క్లోయి ఆ బ్యాగ్లో ఉన్న చాక్లెట్స్ తీసుకుందామని వెతుకుతుంటే అక్కడ ఒక ఆకుపచ్చ రంగు టాబ్లెట్స్ ఉన్న డబ్బా కనిపిస్తుంది. ఆ డబ్బా మీద చూస్తే వాళ్లమ్మ పేరు డయాన్ అని రాసుంటుంది. సరేలే, వాళ్లమ్మ మందులు కాబోలనుకుని వదిలేస్తుంది. కాని ఆ రోజు రాత్రి వాళ్లమ్మ క్లోయికి రోజువారీ మందులేస్తుంది. అందులో ఆ ఆకుపచ్చ రంగు టాబ్లెట్ కూడా ఉంటుంది. క్లోయికి వెంటనే డౌటొస్తుంది. అదేంటి, మధ్యాహ్నం ఆ డబ్బా మీద అమ్మ పేరుంది కదా, మరి ఇప్పుడు ఆ టాబ్లెట్ నాకెందుకిస్తోంది అని అడుగుతుంది. దానికి వాళ్లమ్మ కవర్ చేస్తూ, అది నీమంతేనమ్మా, రసీదు మీద నా పేరు పడిందంతే అని చెప్పి బలవంతంగా ఆ టాబ్లెట్ వేయిస్తుంది. కాని క్లోయికి ఎక్కడో చిన్న అనుమానం. రాత్రి అందరూ పడుకున్నాక సైలెంట్గా వీల్చైర్ వేసుకుని వెళ్లి ఆ మందుల డబ్బా మీద ఉన్న స్టిక్కర్ని కొంచెం పీకి చూస్తుంది. మైండ్ బ్లాక్ అయిపోతుంది. లోపల ఉన్న స్టిక్కర్ మీద వాళ్లమ్మ పేరు డయాన్ అనుంటే దానిపైన తన పేరు క్లోయి అనే అంటించి ఉంటుంది. అంటే వాళ్లమ్మ తనకు తెలియకుండా వేరే మందులు వాడుతోందన్నమాట. ఇక ఇదే ఆలోచనలో పడి ఉదయం లేవగానే అసలా ఆకుపచ్చ టాబ్లెట్ ఏంటో ఇంటర్నెట్లో వెతుకుదామని క్లోయి ల్యాప్టాప్ ఆన్ చేస్తుంది. కాని చూస్తే ఇంట్లో ఇంటర్నెట్ పనిచేయదు. వాళ్లమ్మే కట్ చేసుంటుంది. దానికి తోడు వాళ్లమ్మ ఫోన్ కూడా ఎప్పుడూ లాక్ చేసే ఉంటుంది. ఏం చేయాలో అర్థంకాక ఒక అద్భుతమైన ప్లాన్ వేస్తుంది. వాళ్లమ్మ బయట తోటలో పనిచేసుకుంటున్నప్పుడు డైరెక్ట్గా ల్యాండ్లైన్ నుంచి ర్యాండమ్గా ఒక నెంబర్కి కాల్ చేస్తుంది. అవతలెవరో ఒక స్ట్రేంజర్ లిఫ్ట్ చేస్తాడు. అతన్ని బతిమిలాడి ఈ ట్రిగ్జాక్సిన్ అనే టాబ్లెట్ గురించి గూగుల్లో వెతికి చెప్పమంటుంది. అతను వెతికి ఏమని చెప్తాడంటే, ఇదొక గుండె జబ్బుల మందు, ఇది ఎరుపు రంగులో ఉంటుంది అని అంటాడు. కానీ క్లోయి దగ్గరున్నది ఆకుపచ్చ రంగు టాబ్లెట్. అంటే వాళ్లమ్మ ఏవో వింత మందులిస్తోంది అని పక్కాగా ఫిక్స్ అవుతుంది. ఇక ఇలా అయితే లాభం లేదని ఒకరోజు వాళ్లమ్మతో కలిసి సినిమాకి వెళ్తుంది. సినిమా మధ్యలో నాకు వాష్రూమ్ వస్తోంది అని అబద్ధం చెప్పి వీల్చైర్ మీద సైలెంట్గా రోడ్డు పక్కనున్న ఫార్మసీ అంటే మెడికల్ షాప్కి వెళ్తుంది. అక్కడ ఉన్న ఫార్మసిస్ట్కి ఆ ఆకుపచ్చ రంగు టాబ్లెట్ చూపించి ఇది దేనికి వాడతారు అని అడుగుతుంది. ఆ ఫార్మసిస్ట్ వెతికి ఒక మాట చెప్తాడు చూడండి, నిజంగా మనకి గూస్ బంప్స్ గ్యారంటీ. అమ్మా, ఇది మనుషులు వాడే మందు కాదు, కుక్కలికి వాడే మందు. ఇది గనక మనుషులు వాడితే వాళ్ల కాళ్ళు చేతులు పడిపోయి జీవితాంతం పక్షవాతమొచ్చి నడవలేకుండా అయిపోతారు అని చెప్తుంది. ఆ మాట వినగానే క్లోయికి కన్నీళ్లొచ్చేస్తాయి. అంటే తనకి ఏ రోగం లేదు, తన సొంత తల్లే ఇన్ని సంవత్సరాలనుంచి తనకి కుక్కల మందులిచ్చి కాళ్లు పడిపోయేలా చేసి వీల్చైర్కి పరిమితం చేసింది ఆ సైకో తల్లి అని అర్థమైపోయి షాక్లో ఉండిపోతుంది. సరిగ్గా అదే టైంకి వాళ్ల అమ్మక్కడికొచ్చేసి క్లోయిని పట్టుకుని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లిపోతుంది. క్లోయిని తన గదిలో వేసి బయట్నుంచి తాళం వేస్తుంది. ఇప్పుడు క్లోయి ఎలాగైనా ఆ ఇంట్లోంచి తప్పించుకోవాలి. ఇక్కడ వచ్చే సీనైతే హాలీవుడ్ రేంజ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తన రూమ్కి బయట్నుంచి తాళముంది. తను వీల్చైర్ మీదుంది. అప్పుడు క్లోయి తన రూమ్ కిటికీ అద్దాలు పగలగొట్టి ప్రాణాలకి తెగించి ఆ బిల్డింగ్ పైకప్పు మీద పాక్కుంటూ పక్క రూంలోకి వెళ్తుంది. తన వీల్చైర్ తీసుకుని నెలల మీద నుంచి కింద పడిపోయి మరీ బయటకొస్తుంది. అదే టైంకి ఒక పోస్ట్ మ్యాన్ అక్కడికొస్తాడు. అతన్ని చూసి క్లోయి బతిమిలాడుతుంది, ప్లీజ్ నన్ను కాపాడు, మా అమ్మ నన్ను చంపేయాలని చూస్తోంది అని. అతను పాపం మంచివాడు కావడంతో క్లోయిని తన వ్యాన్లోకి ఎక్కించుకుంటాడు. కట్ చేస్తే వెనకాల్నుంచి వాళ్లమ్మ డయాన్ వచ్చి ఒక ఇంజెక్షన్తో ఆ పోస్ట్ మ్యాన్ మెడలో పొడిచి ఆ దారుణంగా చంపేస్తుంది. తరువాత క్లోయిని తీసుకెళ్లి ఇంట్లోని బేస్మెంట్లో బంధిస్తుంది. బేస్మెంట్లో స్పృహ వచ్చిన క్లోయికి అక్కడ కొన్ని పాత ఫైల్స్ కనిపిస్తాయి. ఆ ఫైల్స్ ఓపెన్ చేసి చూసిన క్లోయికి గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఎందుకంటే అందులో అసలు నిజం ఉంటుంది. సినిమా ఓపెనింగ్లో డయాన్కి ఒక పాప పుట్టింది అని చెప్పాను కదా, ఆ పాప పుట్టిన 2 గంటలకే చనిపోతుంది. మరి క్లోయి ఎవరు? హాస్పిటల్లో వేరే వాళ్లకి పుట్టిన ఆరోగ్యవంతమైన పాపని డయాన్ దొంగలించుకుని తీసుకొచ్చేస్తుంది. ఆ దొంగలించిన పాపే మన క్లోయి. అంటే డయాన్ అసలు క్లోయి సొంత తల్లే కాదు. క్లోయికి ఏ రోగం లేదు, ఎక్కడ తన్ని వదిలి వెళ్ళిపోతుందో అనే పిచ్చి భయంతో దీన్ని మెడికల్ టర్మ్స్లో మంఛౌజన్ సిండ్రోమ్ బై ప్రాక్సీ అంటారు. ఆ పసిపిల్లకి కుక్కలికి వాడే మందులిచ్చి జీవితాంతం వికలాంగురాలిగా మార్చేసింది ఆ సైకో తల్లి.
తనకి వచ్చిన అడ్మిషన్ లెటర్స్ అన్నీ కూడా ఆ తల్లే దాచేసిందని క్లోయికి అర్థమవుతుంది. ఇంతలో ఆ సైకో తల్లి అక్కడికొస్తుంది. ఇప్పుడు క్లోయి ఎలాగైనా హాస్పిటల్కి వెళ్ళాలి, వేరే దారిలేదు. అందుకే ఏం చేస్తుందంటే అక్కడున్న ఒక యాసిడ్ బాటిల్ తీసుకుని తాగేస్తుంది. తన కూతురు చనిపోతుందేమో అని భయంతో ఆ తల్లి వెంటనే క్లోయిని తీసుకుని హాస్పిటల్కి పరుగులు పెడుతుంది. హాస్పిటల్లో డాక్టర్లు క్లోయిని బతికిస్తారు, కానీ తను మాట్లాడలేని స్థితిలో ఉంటుంది. డయాన్ హాస్పిటల్ వాళ్లక్కూడా మాయమాటలు చెప్పి క్లోయిని మళ్లీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలని ట్రై చేస్తుంది. కానీ క్లోయి తెలివిగా ఒక నర్స్కి అసలు నిజం అర్థమయ్యేలా చేస్తుంది. హాస్పిటల్ సెక్యూరిటీ, పోలీసులు వచ్చి డయాన్ని పట్టుకుంటారు. ఆ గొడవలో డయాన్కి బుల్లెట్ తగులుతుంది. ఇక 7 సంవత్సరాల తర్వాత క్లోయి ఇప్పుడు కొంచెం కొంచెంగా వీల్చైర్ లేకుండా కర్ర సాయంతో నడవడం మొదలుపెడుతుంది. తనకి పెళ్లి కూడా అవుతుంది. ఒకరోజు క్లోయి జైల్లో ఉన్న ఒక ఖైదీని కలవడానికి వెళుతుంది. ఆ ఖైదీ మరెవరో కాదు, ఆ సైకో తల్లి డయాన్. పోలీసుల బుల్లెట్ తగలడం వల్ల డయాన్కి కాళ్లు పడిపోయి ఇప్పుడు వీల్చైర్లో దయనీయమైన స్థితిలో పడుకొనుంటుంది. క్లోయి నవ్వుతూ తన తల్లి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. వెళ్తూ వెళ్తూ తన నోట్లోంచి ఒక చిన్న ఆకుపచ్చరంగు టాబ్లెట్ని బయటకి తీసి ఆ తల్లి నోట్లో పెడుతుంది. అంటే చిన్నప్పుడు తన తల్లి తనకి ఏ కుక్కల మందులైతే ఇచ్చి టార్చర్ చేసిందో ఇప్పుడు అదే మందుల్ని ఆ తల్లికిచ్చి రివెంజ్ తీర్చుకుంటోందన్నమాట. అలా ఆ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్తో సినిమా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ రన్ మూవీ స్టోరీ. ఈ సైకో తల్లి క్యారెక్టర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని క్రేజీ స్టోరీస్ కోసం మన సినీ వరల్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.